నమస్తే సంచు నాయక్ అప్డేట్స్ చూస్తే నేడు అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను మినిస్టర్కు వివరించనున్నారు. ఇక కాసేపట్లో లోకేష్ ప్రజా దర్బార్కు హాజరు కానున్నారు. రైట్, ఇక నేడు అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ప్రజలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను మినిస్టర్ కు వివరించనున్నారు. ఇక కాసేపట్లో లోకేష్ ప్రజా దర్బార్ కు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. నేడు కేంద్ర పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ ప్రజల సమస్యల్ని స్వయంగా నారా లోకేష్ ప్రజలు అందించనున్నారు. దీని మీద కూడా ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయనే దాని మీద కూడా అప్పుడు నారా లోకేష్ ఒక పరిస్థితికి తీసుకొని రానున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయానికి భారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా ప్రజా సమస్యలు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే దాదాపు 1500 వరకు టోకెన్లు కూడా కేంద్ర పార్టీ కార్యాలయం ఇష్యూ చేశారు. మరి కొద్దిసేపట్లో మంత్రి నారా లోకేష్ కేంద్ర పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. చేరుకున్న అనంతరం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మాట్లాడి స్వయంగా వాళ్ళ దగ్గర నుంచి వినతులు తీసుకొని వాళ్ళ సమస్యలు ఏంటనే దాని మీద కూడా విననున్నారు. విన్న తర్వాత ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దాని మీద కూడా ఒక కమిటీ కూడా వేయనున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఇక నుంచి వారానికి ఒకరోజు మంత్రి లోకేష్, ఒకరోజు ముఖ్యమంత్రిగా నేను వచ్చి ప్రజా దర్బార్ లో పాల్గొంటాము, ప్రజల సమస్యలు వింటాము అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే భారీగా చేరుకున్న ప్రజలతో మరి కొద్దిసేపట్లో మంత్రి లోకేష్ విడివిడిగా కూడా వినతులు స్వీకరించి వాళ్ళు ఏ సమస్య వచ్చారనే దాని మీద కూడా సమస్యను ఎలా పరిష్కరించాలనే దాని మీద కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఈ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు కూడా నారా లోకేష్ తెలుసుకొని కార్యకర్తలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 వరకు కూడా ప్రజా దర్బారు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే లేదా ఎంపీ మంత్రులు అందరూ కూడా ప్రతిరోజు కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దాదాపు 90% ప్రజల సమస్యలు కేంద్ర పార్టీ కార్యాలయంలో పరిష్కరించిన నేపథ్యంలో ఇంకా ప్రజలకు చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా కేంద్ర పార్టీ కార్యాలయం నిన్న ఏదైతే ప్రకటన విడుదల చేశారో ప్రకటన విడుదల చేసిన అనంతరం నారా లోకేష్ ని స్వయంగా కలిసి సమస్య చెప్పుకున్నామంటే కూడా భారీగా ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారు. మరి కొద్దిసేపట్లో లోకేష్ ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు కూడా స్వీకరించి సమస్య పరిష్కరించే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. సంజయ్, ఎస్ కొండలరావు, మనం చూసుకున్నట్టయితే ప్రజా దర్బార్ కి విశేష స్పందన వస్తోంది. నేపథ్యంలో చాలా మంది కార్యకర్తలే కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా మంది క్యూ కడుతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా టైమింగ్స్ కానీ పని వేళలు కానీ పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రజల నేపథ్యంలో ఉదయం
11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రస్తుతం ఉండాలనుకున్నారు. కానీ ఇది 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు లోకేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించున్నారు. ఎంతమంది వచ్చినా ఇప్పటికే దాదాపు 2,000 మంది ప్రజలు బయట ఉన్నారు. లోపలకు 1,500 మందికి ఇప్పటికే టోకెన్ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఎవరైనా వచ్చినా గానీ ఇప్పుడు 11 గంటల నుంచి సాయంత్రం నైట్ 8 గంటల వరకు కూడా మంత్రి నారా లోకేష్ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉంటారు. ఈ రోజే కాదు, ప్రతి మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయానికి మంత్రి లోకేష్ రానున్నారు. స్వయంగా ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించాలా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ రోజు దాదాపు 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు నారా లోకేష్ ఇక్కడ మంత్రి షెడ్యూల్ ఇక్కడ ఉంది. 8 గంటల వరకు ఎంతమంది అయితే ప్రజలు వస్తారో ఆ ప్రజలు అన్ని వినతి పత్రాలు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి చాలా మంది ప్రజలు వచ్చారు. ఇప్పటికే ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు, గత 5 ఏళ్లలో పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళందరూ కూడా నారా లోకేష్ దగ్గరికి వస్తున్నారు. స్వయంగా ఆయన్ని కలిసి గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మా సమస్యను పరిష్కరించండి అంటూ వాళ్ళ మీద కేసులు కావచ్చు ఇవన్నీ కూడా చెప్పే నేపథ్యంలో కనపడుతుంది. మరోపక్క ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎమ్మెల్యేలు పరిష్కరించలేని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని కూడా ప్రజా దర్బార్లో ఈ రోజు నారా లోకేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాళ్ళతో స్వయంగా మాట్లాడి వింటున్నారు. రాత్రి 8 వరకు కూడా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర కార్యాలయంలో కూడా ఉండి ప్రజల నుంచి అయితే వినతులు స్వీకరించనున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ గుండెలరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.